హలో. హలో. ఒకటే ఒక క్వశ్చన్ అడగాలి. హ్మ్. మ్యామ్ తనకి డ్రగ్స్ అలవాటు ఉంది, మందు, సిగరెట్ ఇవన్నీ తాగుతుంది అని రాస్తారని చెప్పారు కదా. హ్మ్. మరి అలాంటప్పుడు అలాంటి అలాంటి అమ్మాయితో తను తెచ్చుకున్న కుక్కల్ని ఎలా వదిలేశాడు తను? వాటిని కూడా బయటికి తీసుకుని వెళ్ళిపోవాలి కదా. అవును. అంటే పాపం అవేం చేశాయని. ఇందాకే చెప్పారండి. దీనికి మన జూనియర్ రాజ్ తరుణ్ ప్రశాంత్ ఉన్నాడు లైవ్ లో. ఒకసారి తనతో మాట్లాడండి. ఎందుకంటే ఆ కుక్కలంటే ఎంత ఇష్టమో రాజ్ తరుణ్ కి ఇతనికి తెలుసు. అదే ఒకసారి మేడం, ఇప్పుడు ఎవరన్నా పిల్లలాగా చూసుకునే వాళ్ళు ఒక్కటే తప్పించుకోవాలనుకుంటారా? వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటారా? అదే పిల్లల్ని కూడా తీసుకెళ్ళడానికి వస్తే మళ్ళీ లావణ్య ఎక్కడ పట్టుకుంటుందని రావట్లేదని ఇందాకే అంటున్నారు ప్రశాంత్. ఒక్కసారి మీరు ప్రశాంత్ తో మాట్లాడితే ఇంకేదైనా క్లారిటీ రావచ్చు. హాయ్ సార్. హలో, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీరు క్వశ్చన్ వేశారు పిల్లల్ని వదిలేసి వెళ్తారని. సో అంటే పిల్లలకు అంటే పెంచుకున్న పిల్లలు కాదు, తన ఓన్ పిల్లల లెక్క చూసుకుంటాడు వాటి పెట్స్ని. సో పిల్లల కోసం వెళ్తే అంటే తను ఎక్కడ మళ్ళీ మీద పడి కరిచేస్తున్న భయంతో ఉన్నాడండి. ఎందుకంటే మరి తొందరలోనే వాటిని చేరదీసుకోవడం జరుగుతుంది, వాటికంటే ఒక టేక్ కేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేము మొన్న రీసెంట్ కూడా మాట్లాడామండి. మీ బాధ అంటే మాకంటే ఎక్కువ తెలుసు పెట్స్ అంటే రాజధాని గారికి. సో మేము వెళ్ళాము. లావణ్య గారు మస్తాన్స్ అయితే నాకేం సంబంధం లేదు అన్నారు కదండి. మరి ఫిజికల్ గా నేను తనతో ఉన్నాను అని మస్తాన్స్ ఒక ఆడియోలో చెప్పారు కదా. అవునండి, దాంతో సింగిల్ డిజిట్ కౌంట్ తోనే వెళ్ళాను అని. అవునండి. మరి అది ఎలా అబద్ధం అవుతుందండి? అదే అండి, ఇప్పుడు జనాలు ఇప్పుడు మీరు చూస్తే కామెంట్లో చూడొచ్చు. ఇప్పుడు తను ఎవరో ఒక ఆమె కాల్ చేసి పాపం అన్నది. సో ఎందుకంటే ఈ కేసుని ఫస్ట్ నుంచి చూస్తున్న వ్యక్తి మీరు చూసి ఉండొచ్చు. సో మీకంటే ఒక క్లారిటీ ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మస్తాన్ సాయి చెప్పిండు కదా. అలాగే ఆ విల్లాలో తనకుండే రైట్స్ ఏమీ లేవు కదా. తనని విల్లా నుంచి పంపేయాలని స్టే తీసుకోవచ్చు కదా. సో అందుకే అదే అండి, ఎవరు ఉండడానికి లేదు అని. అవునండి, ప్రతి ఎవిడెన్స్ మన కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో లీగల్ లా కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఏదైతే లా విల్లా ఉందో కంపల్సరీ రాజధాని గారిదే. చాలా కష్టపడి తను ఒక్కొక్క మెట్లు ఎత్తి ఒక్కొక్క డబ్బు సంపాదించుకొని కష్టపడి కొనుక్కున్నారు తన విల్లాని. సో మనకి జస్టిస్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. తను కూడా క్లోజర్ కోసం ఇంత మందితో తిట్టించుకోవడం అవసరమా అనిపిస్తుంది నాకు కూడా. తను క్లోజర్ అంటుంది. దాని వల్ల వాళ్ళ అమ్మ నాన్న తిడుతున్నారు, తిడుతున్నారు. తన వల్ల వేరే ఫ్యామిలీస్ కూడా ఎంత సఫర్ అవుతున్నాయి. అవునండి, ఎక్కడో చింటూ ఎక్కడో జాబ్ చేసుకుని పని చేసుకున్నాడు. ఇప్పుడు వాడిని కూడా ఇన్వాల్వ్ చేశారు. అవునండి, ఇప్పుడు లావణ్య వల్ల చాలా ఫ్యామిలీస్ రోడ్డు మీదకి వచ్చినండి. చాలా ఫ్యామిలీస్ ఖరాబ్ అయిపోయినాయి. వాళ్ళ భార్యాభర్తల మధ్య సంబంధాలు తీయిపోయి మస్తాన్ సాయి అనే వాడు జైలుకు పోయిండు లావణ్య వల్ల మళ్ళీ. సో ఈ లావణ్య ఒక్కటి ఇట్లా బయటికి రావడం వల్ల చాలా జీవితాలు ఖరాబ్ అయినాయండి. మాల్వి మల్హోత్రా 37 అని చెప్పింది, మరి చూస్తే 27 అన్నది కదండి మొన్న లైవ్ లో. తనకి 37 అని చెప్పింది. అవునా? లేదండి, మాల్వి మల్హోత్రాది 27. తను 37 ఏళ్లలో తనకి తెలుగు సినిమాలో ఛాన్స్ అవడం చాలా కష్టం, వచ్చింది గ్రేట్ అని చెప్పింది. అందుకని చెప్తున్నాను. లేదండి, ఒక పర్సన్ చూస్తే మీరు చెప్పొచ్చు కదా. సో తను ఎంత ఏజ్ ఉంటుందని నార్మల్ గా. సో 37 అంటే తను కూడా కంప్లైంట్ అన్ని వాపస్ తీసుకుని లైఫ్ ని లీడ్ చేస్తే బెటర్. ఎలాగో వెళ్ళిన వాడు తిరిగి రావడం. అవునండి, అందరు కోరుకుంటుంది అదే అండి. ఇప్పుడు మ్యారేజ్ ఒకవేళ తను కాంప్రమైజ్ అయ్యి మ్యారేజ్ చేసుకున్నా కూడా ఒక ఎన్ని సంవత్సరాలు కలిసి ఉండలేరు కదా. సో అదేదో ఇప్పుడే వాళ్ళు మాట్లాడుకొని ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోద్ది కదా. తను మాట అయితే నాకు 33 ఏళ్ళు 32 ఏళ్ల నుంచి ఉండాలి కదా అంటే, దొంగలు ఎప్పుడు దొరికితే అప్పటి నుంచో అతన్ని దొంగ అంటారు. ఫస్ట్ నుంచి దొంగ అన్నారు కదా. అవునండి, 11 years 12 years అంటుంది. లేదండి, యాక్చువల్లీ 6-7 years నుంచి వాళ్ళు సరే లివింగ్ లో ఉన్నారు, మాట్లాడుకున్నారు, సరే కుదరలేదు, వాళ్ళు బ్రేకప్ అయిపోయింది. తన దగ్గర ఏమీ లేనప్పుడు పోలీస్ వాళ్ళు తనని రిమాండ్ పంపించినప్పుడు పోలీస్ వాళ్ళ దగ్గర ఏమీ దొరకకపోయినా నన్ను రిమాండ్ లో పెట్టారని పోలీస్ వాళ్ళ మీద కదా తను ఫైట్ చేయాల్సిందే. ఏం ఎవిడెన్స్ లేకుంటే 43 days ఉంచారు కదండి. మరి తనే చెప్తుంది కదండి. అదే నేను అడుగుతున్నాను, పోలీస్ వాళ్ళ మీద కదా తను ఫైట్ చేయాల్సింది. అదే తను చెప్తూనే ఉంటది, పీపుల్ ని ఏమి దొరకకపోయినా కూడా రిమైండ్ లో పెట్టారు అని. అదే అండి, లావనేది ఏమైనా చెప్తుంది. స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసి జస్ట్ యోగా కోసం పోయినా అంటది. ఇవన్నీ మనం నమ్మాలి అవన్నీ. సరే అండి, అదే డౌట్ ఉంది అడిగాను. ఓకే అండి, తొందరలోనే పెట్స్ మీరు చెప్పిన డౌట్ అనేది క్లారిఫై చేస్తారు. ఎందుకంటే లైవ్ లో తీసుకుంటే బెటర్ కదండి. అంటే కొంచెం ఫ్యామిలీతో ఉన్నాడండి, ఫ్యామిలీ అటాచ్మెంట్ అనేది ఉంటుంది. సో తనకు బాబు వచ్చాడు కదా, సో ఆ ఎగ్జైట్మెంట్ లో ఉన్నాడు. తొందరలోనే శేఖర్ భాష గారు మీకు లైవ్ లో వస్తాడు, మీరు తనతో మాట్లాడండి, కాల్ చేసి మాట్లాడండి. ఇద్దరు కూడా ఎలాగో అయిపోయింది, ఇద్దరు కూడా హ్యాపీగా ఉండాలంటే మూవ్ అని అయిపోవాలండి. రోజు డిబేట్ పెట్టుకుంటూ వెళ్తే లైఫ్ మూవ్ అవ్వచ్చు కదా. అవునండి, ఓకే, థ్యాంక్ యూ అండి. ప్రశాంత్, మామూలుగా మీకు యాక్టింగ్ అనేది ప్యాషన్ కదా, అసలు మీ ప్రొఫెషన్ ఏంటి? ఏం చదువుకున్నారు? ఏం చేస్తుంటారు? నాది హోటల్ మేనేజ్మెంట్ అయిపోయింది. నేను ప్రెసెంట్ జాబ్ చేస్తున్నా. నేను షెఫ్, నేను హోటల్. ఓహో, హోటల్. ఓకే, చెఫ్, మంచిది.
సూపర్. అప్పుడప్పుడు యాక్టింగ్ చేస్తూ ఇక ఉంటారా? అప్పుడప్పుడు కొంచెం యాక్టింగ్ చేస్తా ఉంటా. ఓకే. రాజ్ తరుణ్ లా ఉన్నారని ఎవరు గుర్తించారు అసలు మిమ్మల్ని? యాక్చువల్ నా స్కూల్ డేస్ లోనే సినిమా చూపిస్తా మామ మన ఉయ్యాల జంపాలు వచ్చింది కదా, సో ఆ టైంలోనే నాకు కొంచెం మంది ఫ్రెండ్స్ అయితేంది, మా కాలేజీలో చాలా మంది ఉన్నారు. సో మన ప్రశాంత్ రాజ్ తరుణ్ అనే హీరో లెక్క ఉన్నాడు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. సో నేను చూసాను ఆశీస్ కొంచెం అట్లా ఉన్నాడు. సో నేను అప్పుడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత కలిసాను, మాట్లాడాను. సో మా మధ్యలో ఆ బాండింగ్ అనేది ఏర్పడే. ఏ ఊరు మీది? మాది నేటివ్ ప్లేస్ తెలంగాణ వరంగల్ పక్కన కేసముద్రం మండలం కలవలేని చిన్న విలేజ్ మాది. ఓకే. ఆహా సూపర్. తెలంగాణ అబ్బాయి అన్నమాట. తెలంగాణ. అక్కడేమో ఉత్తరాంధ్ర అబ్బాయి రాజ్ తరుణ్. హలో హలో, ఎవరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను శ్రీకాకుళం నుంచి ఫోన్. చెప్పండి. ఇది కేసు ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది? తెలియదండి నాకు కూడా. జూనియర్ రాజ్ తరుణ్ ఉన్నాడు, తను కొంత రాజ్ తరుణ్ తో టచ్ లో ఉన్నాడు, తను కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, మాట్లాడండి. హలో చెప్పండి. ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుంది సార్? ఇది ఇది అంటే ఒక డైలీ సీరియల్ లెక్కనో లేదంటే ఒక మన ఆర్జీవి మూవీ లెక్కనో ట్విస్ట్లు వస్తున్నాయి. సో మీరు తొందరలోనే చూస్తారండి. కేసు అనేది ఫుల్ స్టాప్ అవుతుంది. ఎందుకంటే మేము కూడా ఈగర్లీ వెయిట్ చేసేది అందుకే. ఎందుకంటే సో తనకంటే ఒక మంచి పేరు ఉంది, తను షూట్ లో కూడా ఫ్రీగా ఉండలేకపోతున్నాడు. సో ఆ సాడ్నెస్ అనేది ఉంటుంది. ఈ కేసు మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత అయినా తన లైఫ్ లో హ్యాపీగా ఉంటాడని మేము చూస్తున్నాం. మీరు ఎట్లయితే వెయిట్ చేస్తున్నారో మీకంటే డబుల్ మేము వెయిట్ చేస్తున్నాం ఈ కేసు ఎప్పుడు మూవ్ ఆన్ అయిపోద్దు అని. బిగ్ బాస్ కి శేఖర్ బాస్ వచ్చిన తర్వాత గొడవ పెద్దగా అవుతుంది అనుకుంటున్నా, చిన్నగా? నేను కొంచెం అంటే పెద్దగా అవుతుంది చిన్నగా అవుతుంది కాదండి, కొంచెం సపోర్ట్ అనేది దొరుకుతుంది ఇంకా రాజ్ తరుణ్ గారికి సపోర్ట్ అని. ఎందుకంటే తను ముంబైకి వెళ్ళి గొడవ చేసేంత ధైర్యం వచ్చినప్పుడు సో హైదరాబాద్ లో మాకంటే ఒక సపోర్ట్ ఉంది శేఖర్ భాష ద్వారా అనేది మేము మళ్ళీ చూడొచ్చు. లావణ్య పరిస్థితి ఏందండి నెక్స్ట్? లావణ్య పరిస్థితి అమ్మాయి కదా, వాళ్ళు కూడా సపోర్ట్ కావాలి కదా. అవునండి. శేఖర్ భాష ఇప్పుడు మన మస్తాన్ సాయి లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా లావణ్య ఖాతాలో. ఈ కేసు నుంచి రాజ్ తరుణ్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు కూడా వచ్చి లావణ్యకి ఏదో ఒకటి దారి చూపిస్తారు, మీరు ఏం టెన్షన్ పడకండి. ఎపిసోడ్ చూసి అదే అండి, అందరూ అదే అంటున్నారు. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే వస్తుంది, లావణ్య రాజ్ తరుణ్ అని వస్తుంది. మీరు అదే చూసి మీరు కాల్ చేశారు, ఈ వెబ్ సిరీస్ లెక్క వస్తుంది అని చెప్పి అంటున్నారు. తొందరగా మూవ్ ఆన్ అవుతుందండి, ఇది మీరు చూస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ లా ఉన్నాను నేను కొంచెం అన్న తర్వాత ఇంకాస్త గ్రూమింగ్ మీద అతనిలా కనిపించడానికి ఏమైనా మీరు కేర్ తీసుకున్నారా? లేదండి, నేను కేర్ ఏం తీసుకోలేదు. ఎందుకంటే నా ప్రొఫెషనల్ నేను ఫుల్ బిజీగా ఉంటాను. సో కేర్ ఏం తీసుకోలేదు. కానీ ఇప్పుడు కొంచెం అనిపిస్తుంది ఇంకొంచెం కేర్ తీసుకుంటే కొంచెం మూవీలో జాయిన్స్ వచ్చేదేమో అని. ఇప్పుడు కూడా నేను ఆల్రెడీ ఒక మంచి ప్రాజెక్ట్ వచ్చింది, నేను చేస్తున్నదని మంచి బ్యానర్ మీద చూస్తారు నన్ను కూడా అని అనుకుంటున్నాను. ప్రశాంత్ ఫస్ట్ టైం రాజ్ తరుణ్ మిమ్మల్ని చూసినప్పుడు ఏమన్నాడు? రాజ్ తరుణ్ గారు అంటే స్టేజ్ మీద ఉన్నారు. సో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక ఫ్రీరేజ్ ఈవెంట్ లో గడిచాను నేను. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సో స్టెప్స్ దిగుతా ఉంటే చాలా మంది సెల్ఫీలు దిగుతా ఉంటారు కదా. సో తను ఒక హీరో. సెల్ఫీ దిగే టైంలో మా ఫ్రెండ్ ఒక తన మేనేజర్ ఉన్నాడు సో ఆ మూవీ టీమ్ కి. సో ప్రశాంత్ వెళ్ళు ఒకసారి ఫోటో దిగానంటే నేను దగ్గరికి వెళ్ళాను. దగ్గర వెళ్ళి భయ్యా ఫోటో అనగానే దగ్గరికి తీసుకున్నాడు. చూసి షాక్ అయ్యి వెనకకు పోయాడు. సో అంటే ఈవెన్ నాలాగా ఉన్నాడు కదా అని చెప్పి, ఈవెన్ టీత్ కూడా సేమ్ ఉన్నాయి. సో అంటే నేను ఆ మూవీ టీమ్ కి దగ్గర కాబట్టి నేను ఆ కాస్ట్యూమ్స్ కూడా సేమ్ అలానే వేసుకొని వెళ్ళాను. నెక్స్ట్ కాల్ అటెండ్ చేయండి. హలో చెప్పండి మేడం. సార్ ఇప్పుడు లావణ్య గారు చెప్పండి. లావణ్య గారు డ్రగ్స్ చేస్తుంటే ఈ రాజ్ తరుణ్ గారు అసలు ఎలా ఉన్నారంటే హెల్ప్ చేశారా పక్క నుండి? లేదండి, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే 24/7 షూట్ లోనే ఉంటాడండి రాజ్ తరుణ్ గారు. షూట్ లోనే ఉంటాడు. ఎప్పుడో 2-3 డేస్ కోసారి రూమ్ కి వస్తూ ఉంటాడు. సో ఆ 2-3 డేస్ కి గ్యాప్ లో లావణ్య తన ఫ్రెండ్స్ ని తీసుకొని రావడం, సో జల్సాలు చేయడం, అది సరిపోక తను డ్రగ్స్ కి అలవాటు అయిందండి. డ్రగ్స్ కి అలవాటు అయినప్పుడు అమ్మాయికి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి కదండి. చాలా సార్లు అమ్మాయి హెల్ప్ పొందుకున్నానని చెప్పారు రాజ్ తరుణ్ గారు. మరి అలాంటప్పుడు సింపతితో ఇంట్లో పెట్టుకున్నారండి తీసుకెళ్లి. అప్పుడు అమ్మాయి డ్రగ్ అడిక్ట్ అయిందని ఇప్పుడు మీరే చెప్పారు. అలా కాకుండా సింపతితోనే అమ్మాయిని బాగు చేసి తర్వాత అమ్మాయికి ఎవరితోనైనా కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత అమ్మాయి బ్రతుకు మీద అమ్మాయి ఇద్దరు కలిసి ఉండడం వల్ల ఆయన లాస్ అయ్యే పరిస్థితి చెప్పి చక్కగా విడిపోవాలి కదా. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత అమ్మాయి మీద లేనిపోని ఎలిగేషన్స్ తీసుకొచ్చి తర్వాత రేపు ప్రతి అమ్మాయి బ్రతికేంటండి, అసలు ఎలా బ్రతుకుతుందండి సమాజంలో? అవునండి, తను కౌన్సిలింగ్ ఇచ్చే స్టేజ్ నుంచి దాటిపోయిందండి. సో కౌన్సిలింగ్ ఇచ్చే స్టేజ్ దాటిపోయింది కాబట్టి ఇక తను అంటూ లైఫ్ ఒక మూవ్ ఆన్ అయిపోతుంది అని చెప్పి. ఎందుకంటే తను ఒక సెలబ్రిటీ కదండి. ఇప్పుడు ఈ తన కెరీర్ మీద
అవునండి. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి అబ్బాయి వండి పెట్టడం, తర్వాత ఏదో భార్యగా నేను బాండ్ అయిపోయానని చెప్తుందండి. అది అది చాలా మంది ఆడవాళ్ళు చేసే విషయం అది. ఎందుకంటే ఇంకా రిలాక్స్ అయిపోయింది ఆ అమ్మాయి. ఇలా కష్టపడాలి, అలా కష్టపడాలన్న ఆలోచన గాని, నేను ఒక ఎడ్యుకేటెడ్ అని థింకింగే పక్కన పెట్టేసింది. అసలు అంతలాగా పక్కన పెట్టేశారు. వీళ్ళిద్దరు చిన్నప్పుడు కలిశారు అని అంటున్నారు కదండి. అదే బాండింగ్ తో తను ఇలా పిచ్చిదైపోయిందండి. నిజంగా డ్రగ్ అడిక్షన్ ఏంటో మాకు తెలియట్లేదు కానీ, నాకైతే తెలియట్లేదు కానీ. చిన్నప్పుడు కాదండి, మాట్లాడుతానండి. నేను ఒక సోషల్ వర్కర్ నండి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, కేవలం చాలా మంది ఈ సెక్స్ వర్క్ చేసే వాళ్ళ మినిస్ట్రీస్ లో నేను వర్క్ చేశానండి. తనకు మంచి కౌన్సిలింగ్ ఇప్పించండి. ఇప్పుడు ఒక అమ్మాయి హెల్ప్ పొందుకున్నారండి రాజధరణి గారు. ఒక్కటి మంచిగా ఆలోచించి ఇంకా అమ్మాయిని బ్యాడ్ చేయడం మానేయండి దయచేసి. చెడ్డైనా మంచి అయినా, అమ్మాయి చెడ్డదైనా మంచిదైనా, కానీ ఉసురు మాత్రం ఊరికినే పోల్స్తారు, అస్సలు పోదండి. అవునండి. ఇగో మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఒక అమ్మాయి సరే మంచి అమ్మాయి అని చెడ్డ అమ్మాయిని సాపన పెడితే తాకుతుంది, మీరు ఓకే, ఐఎమ్ అగ్రీ అండి. కాకపోతే తను కౌన్సిలింగ్ ఇచ్చేంత టైం లేదు. ఎందుకంటే తను మీదికి వెళ్ళి కొట్టేయడం, అని ఉంచడం, ఫోన్ లాగేసుకోవడం, సో తను రాజ్ చరణ్ గారికి టైం అంటే ఇస్తలేదు కదా. సో ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు తను బ్లేమ్ అవుతుంది కదండి. ఇప్పుడు ముంబైకి వెళ్ళి రాజ్ చరణ్ గారిని కొట్టడం, తన ఫాదరు లాక్కొని వేస్తున్నారు టీ షర్ట్ పట్ల. మీరు చూసారా మీరు వీడియో? చూసాను. అది ఎలాగో తెలుసండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పూర్తిగా పిచ్చిదైపోయి ఆ అబ్బాయి నావాడు అనుకున్నప్పుడు మాత్రం చేసే ఫీలింగ్ అండి అది. నాకు అది అర్థమైంది. ఆ అమ్మాయి ఊసిన వెంటనే ఒక రకమైన బాధ కనిపించింది ఆ అమ్మాయిలో. అంటే మీరు ఎలా హిట్ చేస్తున్నారో తెలియదు కానీ, ఒక లేడీగా మాకు అర్థమయ్యేది అదేనండి. చాలా మంది మాట్లాడట్లేదు, చాలా మంది నెగిటివ్ గా మాట్లాడతారండి. నెగిటివ్ గా మాట్లాడడం అనేది చాలా చాలా తప్పండి. ఆ అమ్మాయి ఇప్పుడు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. నేను ఇందాక నాగనాథ్ గారితో ఇంటర్వ్యూ కూడా చూసినప్పుడు అమ్మాయి మాట్లాడినప్పుడు అసలు ఎక్కడ కూడా అమ్మాయి రాజధరణి కోసం చెడ్డగా కానీ చేయట్లేదు. నన్ను రాజధరణి ఇలా చేయమన్నాడండి, నేను ఇలా చేశానన్నా కూడా సాగుతుంది అక్కడ. కానీ అలా కూడా చెప్పట్లేదు. రాజధరణి అలవాటు చేశాడని కూడా చెప్పట్లేదు. ఆ అబ్బాయికి ఎలాంటి ఇది లేదండి, ఏది లేదండి అని తన మీద మంచి రిపోర్ట్ చేస్తుంది సార్. ఒక్కసారి దాన్ని మీరు ఆలోచించండి సార్. అసలు ఆ అబ్బాయి ఎక్కడ అబ్బాయిని డ్యామేజ్ చేయట్లేదు. అందరు కలిపి లావణ్య గారిని ఎందుకు అంతలా డ్యామేజ్ చేస్తున్నారండి? దయచేసి తనకు ట్రీట్మెంట్ అవసరం అండి, చాలా ట్రీట్మెంట్ అవసరం. ఇప్పుడు తనకి ఏంటో తెలుసండి, రాజధరణి గారు నెమ్మదిగా కూల్ గా చెప్పుకుండి వెళ్ళిపోయి జాగ్రత్తగా తను అవాయిడ్ చేసుకుంటే సరిపోనేమోనండి. చాలా బాగా చేస్తుంది సార్. ఒక్కసారి బ్రదర్ మీరు ఒకసారి ఆలోచించండి సార్, మీరు ప్లీజ్ అండి. ఓకే అండి, ఆలోచిస్తాం. మీరు అంటే మీ సజెషన్, మీ సైడ్ నుంచి సజెషన్స్ ఇవ్వడం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే సరే యాజ్ మీరు ఉమెన్ గా మీరు తన గురించి మాట్లాడడం చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే సరే తను ఏ తప్పులైతే చేసింది, తను అంటే ఫిజికల్ అంటే కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయిందని చెప్పి మీరు చెప్తున్నారు. తనకు ఒక ట్రీట్మెంట్ అనేది అవసరం అంటున్నారు. మీరు చిన్నోళ్ళే రాజధరణి గారు చిన్నోళ్ళే, లావణ్య కూడా చిన్నదే. మీ అందరి మీద పెద్దదాన్ని. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతిగా అమ్మాయికి లైఫ్ లేదు, నా లైఫ్ ఏంటి అని చూసిన ఒక పిచ్చిదైపోతుందో, రాజధరణి కోసం పిచ్చిదైపోతుంది, నేను ఇలా అలర్ అయిపోయాను, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అనేది ఆ అమ్మాయికి ఇవ్వట్లేదు. నాకు అమ్మాయి ఎవరు కూడా తెలియదు. నేను రాజమండ్రి అండి మాది. దయచేసి ఇలా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని కొద్దిగా ఆలోచించి ఆ అమ్మాయి నెమ్మదిగా మీరు ఫ్యామిలీలో ఉంచుకోమని నేను అనట్లా. ఎందుకంటే అంత అలరైపోయిన తర్వాత ఇంకా అమ్మాయి అడ్జస్ట్ అవ్వలేదు, మీరు అమ్మాయికి అడ్జస్ట్ అవ్వలేదు. ఎవరైనా అంతే అండి, ఇన్ని చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు కదా లైఫ్ లో. అవునవునవును. ఓకే, అవును సార్. ఓకే సార్, సో థ్యాంక్ యూ.